హాయ్ ఎవ్రీవన్. సమ్మర్ కేర్ చెమటకాయలు సెగ్గడ్డలు ఈ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఇవి రాకుండా ఉండాలంటే మన బాడీలో స్వెట్టింగ్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. కూలరు, ఫ్యాను, ఏసీ వీటి కింద టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండండి. కూల్ వాటర్ని అవాయిడ్ చేయండి. మిక్స్డ్ వాటర్ని తీసుకోండి. రిపీటెడ్ క్లాత్స్ని అస్సలు యూజ్ చేయకండి. సేమ్ వేరే వాళ్ళ క్లాత్స్ని కానీ, టవల్స్ని కానీ, బెడ్షీట్స్ని కానీ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇవి ఎక్కువ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తూ ఉంటాయండి. మన క్లాత్స్ మీద ఇవి 48 అవర్స్ వరకు బ్యాక్టీరియా అనేది అలానే ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ క్లాత్స్ని అస్సలు యూజ్ చేయకండి. అండ్ ఇన్నర్స్ క్లాత్స్ మీద ఎక్కువ కేర్ తీసుకోండి. ఎందుకంటే మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఇన్నర్లోనే వస్తుంది. కాబట్టి డైలీ ఇన్నర్ క్లాత్స్ని కూడా ఐరన్ చేస్తూ వేసుకోండి. అసలు మనకి బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. ఇవి రాకుండా ఉంటాయన్నమాట. లూజ్ క్లాత్స్ని, కాటన్ క్లాత్స్ని ఎక్కువ వేసుకోండి. టైట్ జీన్స్ని అవాయిడ్ చేయండి. చాలా మంది మ్యాంగోస్ తినడం వల్ల సెగ్గడ్లు వస్తాయని చెప్తూ ఉంటారండి. మ్యాంగోస్కి సెగ్గడ్లకి సంబంధమే లేదు. మీరు హ్యాపీగా తినేసేయండి. అండ్ ఈ టైంలో మనం ఏంటంటే ఎక్కువ క్విక్డ్ హీట్ పౌడర్స్, జెల్స్, క్రీమ్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నాట్ బ్యాడ్. వాటితో పాటు డైలీ 2 or 3 times స్నానం చేస్తూ ఉండండి. ఇవి రాకుండా ఉంటాయి. ఓకే. ఇన్ కేస్ యూ ఆర్ గోయింగ్ టు సన్లైట్, ప్లీజ్ యూజ్ వైట్ కలర్ అంబ్రెలాస్. డోంట్ యూజ్ బ్లాక్ కలర్ అంబ్రెలాస్. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి. మనకి ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే. ఇలాంటి మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటీ, మీ ఫిట్నెస్ నా వీడియోస్లో. థ్యాంక్ యూ.